హాయ్ హాయ్ ఎట్టున్నారు మస్తున్నారులే. మాకేంది మేము బ్రహ్మాండంగా ఉన్నాం అంటున్నారా? అయితే మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇది తెలంగాణ స్టైల్ మసాలా అనమాట. తెలంగాణ స్టైల్ ఫిష్ మసాలా అనమాట. ఇది వేసుకుంటే టేస్టీగా వస్తుంది. చేపల పులుసు చిక్కగా మంచిగా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ మసాలా ఏమో మామిడికాయ పచ్చడిలోకి అనమాట. ఇది వాసనకే గుమగుమలు ఆడిపోతుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది ఎలా ఏమేమి కలిపామో ఇప్పుడు చెప్తా వినండి. మామిడికాయ పచ్చడిలోకి అయితే ఆవాలు మసాలాలన్నీ, మెంతులు, జీలకర్ర, చెక్క, లవంగాలు, మళ్ళీ ఇవన్నీ కలిపి మసాలాలన్నీ కలిపి చేసినాం అనమాట. ఇందులో ధనియాలు, బియ్యం, మెంతులు, జీలకర్ర, మసాలాలన్నీ అవి ఒకటి వేసేసి మళ్ళీ జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టినాం అనమాట. ఇందులో కూడా ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టి మంచిగా మెత్తగా పట్టుకోవాలన్నమాట. మిక్సీ గరుకులు పట్టినా అంత చిక్కగా రాదు. చేపల పులుసు అంత చిక్కగా రాదనమాట. అందుకే చాలా మెత్తగా పట్టుకుంటే మంచిగా చిక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా మెత్తగా పట్టుకోవాలి. చేపల కూర మసాలాలోకి ధనియాలు, మెంతులు, మళ్ళీ బియ్యం, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అరటికాయ, మళ్ళీ లవంగాలు, యాలకులు ఇవన్నీ వేయించాలి. అన్నీ దోరగా వేయించాలి. కొంచెం ఎర్రగా వేగాలన్నమాట. ఎర్రగా వేగినాక మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని చేపల పులుసులో 2 స్పూన్స్ వేసినామనుకో చాలా చిక్కగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. అదే 1 స్పూన్ వేసినా కొంచెం చిక్కగా అవుతుంది. 2 స్పూన్లు అయితే కరెక్ట్గా 100% చిక్కగా అవుతుంది అనమాట. చిక్కగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మెత్తగా పట్టుకోవాలన్నమాట మిక్సీలో వేసుకొని. లేకపోతే నూరుకున్నా మెత్తగా నూరాలి, లేకపోతే అంత టేస్టీగా ఉండదన్నమాట. చూడండి, నేను ఇందులో పట్టినట్టుగా మెత్తగా చాలా మెత్తగా పట్టాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు ఇవే చేసుకుంటాం. మసాలా మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి 100% నేను చెప్తా. ఇది చాలా టేస్టీగా చిక్కగా వస్తుందని నేను చెప్తా. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మామిడికాయ పచ్చడిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వాసన చూస్తేనే తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ చేపల పులుసులోకి చాలా చిక్కగా అవుతుంది. ఇట్లా గరుకులు కాకుండా చాలా మెత్తగా పట్టుకోవాలన్నమాట. గరుకులు ఉందని మళ్ళీ మిక్సీ పడతాను నేను. కొంచెం గరుకులు అనిపించింది. చాలా మెత్తగా ఉండాలి కాబట్టి మళ్ళీ మిక్సీ పట్టుతాను అనమాట. మిక్సీ పట్టినాక చూడండి ఎట్లా వచ్చిందో. చాలా మెత్తగా వచ్చింది. ఇంత మెత్తగా ఉండాలి. ఇంత మెత్తగా ఉంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. చిక్కగా వస్తుంది, చేపల పులుసు చిక్కగా వస్తుంది, మళ్ళీ టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా మంచిగా వేయించి ఎర్రగా వేయించాలి. ఎర్రగా వేయించితే వాటిలో ఉన్న టేస్ట్ మొత్తం బయటకు వస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఎలా ఉందో నాకు కూడా తెలుస్తుంది కదా. ఇంకా వీడియోస్ చేస్తా మంచిగా. 100% అయితే ఇది కన్ఫామ్ టేస్టీగా ఉంటుంది, చిక్కగా వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చేపల కూర కూడా బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. చూడండి, చాలా మెత్తగా పట్టాను అనమాట. మేము చేపలు ఎక్కువ తింటాం కాబట్టి డబ్బా నిండా చేసుకొని పెట్టుకుంటాం అనమాట. మాకు ఈ మసాలా లేకపోతే చేపల కూరనే వండాం. ఒకరు ఉల్లిగడ్డ ఉండాలి, లేకపోతే మసాలా ఉండాలి, అల్లం ఉండాలి. ఈ 3 లేకపోతే చేపల కూర వండాం అసలు. అట్లా టేస్టీగా వండుకుంటాం అనమాట మేము. మీరు కూడా టేస్టీగా వండుకోవాలంటే ఈ మసాలా ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. ఒకసారి ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. మా చిన్నోడు చూడండి మూత పెడతాడు మసాలా పట్టమ్మా. మా చిన్నోడికి ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే మసాలా పడతా ఉంటే హెల్ప్ చేస్తాడు నాకు. డబ్బా సగానికి అయితే అయింది. చూడండి, చాలా రోజులకైతే వస్తుంది. మంచిగా తడుపుకోకుండా ఉంటే చాలా రోజులు ఉంటుంది మసాలా.
ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. దాన్ని మిక్స్ చేసుకోవాలి, కలవాలి కదా మొత్తం. మంచిగా మిక్స్ చేసుకుంటే మొత్తం కలిసిపోతుంది, మంచిగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మంచిగా చిక్కగా వస్తుంది. ఎన్నిసార్లు చెప్తానంటే మీరే అర్థం చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఒకసారి ట్రై చేయండి మసాలా. ఇంట్లోనే మా అత్తమ్మ అయితే మా బావ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఈ మసాలా వాడుతుంది చేపల కూర. ఈ మసాలా లేకపోతే చేపల కూర తినరు వాళ్ళు అసలు. మీరు కూడా ట్రై చేయండి. ఇది మామిడికాయ పచ్చడిలోకి చూడండి. ఇవి కూడా ఆవాలు, జీలకర్ర, మెంతులు, మసాలాలన్నీ, చెక్క, మరాఠీ మొగ్గ, మళ్ళీ యాలుక్కాయలు, లవంగాలు ఇవన్నీ వేసి పట్టిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వాసనకి మనకి నోరు ఊరిపోతుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అంత టేస్టీగా ఉంటుంది. మామిడికాయ పచ్చడి చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మెత్తగా పట్టచ్చు. ఇది కూడా చాలా మెత్తగా పడితే అంతా ముక్కకు బట్టి, మామిడికాయ ముక్కకు బట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఊరుతుంది మొత్తం, మామిడికాయ ఊరి మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి మీరు మామిడికాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు. ఈ మసాలా ఇవి కూడా వేయించాలన్నమాట, ఎర్రగా వేయించాలి. ఆవాలు, మళ్ళీ జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, మరాఠీ మొగ్గ, అరటికాయ ఇవన్నీ దూరగా వేయించి ఎర్రగా వేయించాలి. ఎర్రగా వేయించిన తర్వాతకి మిక్సీ పట్టుకొని మెత్తగా అయినాక ఎల్లిపాయలు వేయాలి. అందులో వెల్లిపాయలు వేసి, పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. ఎల్లిపాయలు అన్నీ మంచిగా వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా అవుతుందన్నమాట. అదంతా ఒకసారి కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి గడ్డలు ఉంటుంది కాబట్టి, ఎల్లిపాయలు వేసి పట్టినాం కాబట్టి గడ్డలు ఉంటుంది. మెత్తగా కలుపుకోవాలి. ఒకసారి మామిడికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.